హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను డాక్టర్ మౌనిక, 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ బ్రాంచ్లో ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నానండి. టుడే నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి వేరియస్ స్టెప్స్ టు ఇంప్రూవ్ స్పర్మ్ హెల్త్. సో ఈ స్పర్మ్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడం ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే కపుల్స్లో ఎవరైతే పిల్లలు లేకపోవడం వల్ల బాధపడుతున్నారో ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో, మేల్స్ కాంట్రిబ్యూషన్ అంటే మెన్లో స్పర్మ్ పారామీటర్స్ తక్కువ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం ఎదురవుతుంది. ఆల్మోస్ట్ 30% చూస్తున్నాం. అంటే ఎవ్రీ 3 కపుల్స్లో 1 కపుల్ ఇన్ఫర్టిలిటీతో ఎందుకు బాధపడుతున్నారంటే మెన్లో స్పర్మ్ పారామీటర్స్ అబ్నార్మల్గా ఉండడం వల్ల. సో బిఫోర్ వి డిస్కస్ వాట్ ఈస్ అబ్నార్మల్, ముందు నార్మల్ సీమెన్ పారామీటర్స్ అంటే ఏంటి? నార్మల్ సీమెన్ పారామీటర్స్ అంటే సిమెన్ అనాలిసిస్ రిపోర్ట్ మేము ప్రొవైడ్ చేసినప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద శాంపుల్ అని చూస్తామండి. అది మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1.5 మిల్లీలీటర్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి స్పర్మ్ కాన్సన్ట్రేషన్. స్పర్మ్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి ప్రిఫరబుల్లీ మోర్ దెన్ 15 మిలియన్ పర్ మిల్లీలీటర్ ఉండాలి. ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటే ముందు కదిలే కణాల శాతం అట్లీస్ట్ అబవ్ 32% ఉండాలి. అండ్ నార్మల్ ఫార్మ్స్ అంటాం, అంటే మార్ఫాలజీ అంటే చూడడానికి ఒక స్పర్మ్కి హెడ్, నెక్, మిడిల్ పీస్, టెయిల్ అని ఇలా ఉంటాయి అన్నమాట. సో ఈ మార్ఫాలజీ అంతా స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండే ఫార్మ్స్ అట్లీస్ట్ మనకు 4% అండ్ అబవ్ ఉంటే, సో ఈ ఆల్ దీస్ క్రైటీరియా టుగెదర్ పుట్ ఇట్స్ కాల్డ్ అ నార్మల్ సెమెన్ అనాలిసిస్. సో కౌంట్స్ తక్కువ ఉన్నా, మొటిలిటీ పర్సంటేజ్ తక్కువ ఉన్నా, నార్మల్ ఫార్మ్స్ తక్కువ ఉన్నా, ఆర్ వాల్యూమ్ ఆఫ్ ద శాంపుల్ ప్రొడ్యూస్డ్ కూడా తక్కువ ఉన్నా కూడా మనకు అబ్నార్మల్ సెమెన్ అనాలిసిస్ అని మనం దాన్ని డెసిగ్నేట్ చేస్తాం. ఇప్పుడు స్పర్మ్ హెల్త్ అంటే స్పెషలీ 3 పాయింట్స్: వాల్యూమ్ ఎంత ఉంది శాంపుల్ది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ స్పర్మ్స్ ఎలా ఉన్నాయి, మొటిలిటీ అంటే కదలిక ఉండే కణాల పర్సంటేజ్ ఎంత ఉంది. ఈ పారామీటర్స్ స్పర్మ్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి డైలీ టిప్స్ ఏంటి అంటే ఫ్రమ్ ద పేషెంట్ సైడ్ వాళ్ళు ఏం చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసండి లూజ్ వెయిట్. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, ఎస్పెషలీ ఓవర్ వెయిట్ లేదా కొంచెం ఒబీస్గా ఉన్న మెన్లో ఏమవుతుందంటే స్క్రోటమ్ దగ్గర కూడా ఎక్కువ ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడం వల్ల ఈ లోకల్గా టెస్టిస్లో టెంపరేచర్స్ అన్నవి హై ఉంటాయి. టెస్టిస్ మనకు తెలిసింది ఏంటంటే బయట అవుట్ సైడ్ ద అబ్డామిన్ ఉంటుంది స్క్రోటంలో, స్టమక్, ఇంటెస్టైన్స్ ఉన్న చోట స్క్రోటమ్ టెస్టిస్ లేవన్నమాట. ఎందుకంటే టెస్టిస్లో స్పర్మ్స్ ప్రొడక్షన్ అయినప్పుడు లేదా స్పర్మ్స్ ఎంత టెంపరేచర్ టాలరేట్ చేయొచ్చు అంటే ఇట్ ఈస్ 1 degree or 2 degrees centigrade లోవర్ దెన్ యువర్ కోర్ టెంపరేచర్. ఈ రీజన్ వల్ల టెస్టిస్ బయట స్క్రోటంలో ఉంటాయి పొజిషన్డ్. ఈ ఓవర్ వెయిట్ లేదా కొంచెం ఎక్కువ వెయిట్ ఒబీస్ ఉన్న మెన్లో ఏమవుతుందంటే ఆ లోకల్గా ఫ్యాట్ ఎక్కువ అక్యుములేట్ అవ్వడం వల్ల టెంపరేచర్స్ అన్నీ కూడా రేజ్డ్ అవుతాయి. దానివల్ల ప్రొడక్షన్ హిండర్ అవ్వడం లేదా ప్రొడ్యూస్ అయిన కణాలు చాలా మటుకు చనిపోవడం జరుగుతుంది. సో వెయిట్ లూజ్ అయినప్పుడు మనకి పారామీటర్స్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎక్సర్సైజ్. ఇప్పుడు లావుగున్న వాళ్ళలోనే ప్రాబ్లమ్స్ చూస్తున్నామా? లేదు. నార్మల్ బిఎంఐ, నార్మల్ వెయిట్ ఉండి లేదా సన్నగా ఉన్న మెన్లో కూడా ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి. వీళ్ళలో ఏంటి అంటే బాడీలో మజిల్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది, దట్ ఈస్ ఇంపార్టెంట్. కొంతమంది చాలా సన్నగా ఉంటారండి కానీ సెంట్రల్ ఫ్యాట్ అంటే పొట్ట ఉంటుందన్నమాట. సో ఇటువంటి కేసెస్లో ఎప్పుడైతే బాడీలో మజిల్ పర్సంటేజ్ తక్కువ ఉండి ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందో వీళ్ళకు కూడా టెస్టోస్టిరాన్ అంటే మేల్ హార్మోన్ ఏదైతే స్పర్మ్స్ ఉత్పత్తి కావడానికి కానీ యాక్షన్కి కానీ ఇంపార్టెంట్ అయిన మేల్ హార్మోన్ కొంచెం లో లెవెల్స్లో ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎక్సర్సైజ్ చేసి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ కానీ ఎరోబిక్ ఎక్సర్సైజెస్ కానీ చేసుకుంటూ మజిల్ పర్సంటేజ్ని మనం బాడీలో ఇంప్రూవ్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఈ స్పర్మ్ పారామీటర్స్, స్పర్మ్ హెల్త్ అన్నది మనకు ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వర్క్ అంటే ఎటువంటి వర్క్ ఎన్వైర్న్మెంట్లో పనిచేస్తున్నారు మెన్, ఎస్పెషలీ మెన్ ఎవరైతే పెయింట్స్ లేదా కెమికల్స్లో ట్రీట్ అవుతున్నారు లేదా ఫ్యాక్టరీస్ హై టెంపరేచర్ అంటే చాలా హాట్ ఎన్వైర్న్మెంట్లో వర్క్ చేస్తున్నారు, బస్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్ చాలా ద ఎంటైర్ డే డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉన్నారు, ఆ ఇంజిన్ ఆ హాట్ ఎన్వైర్న్మెంట్లో ఉన్నారు. వీళ్ళందరిలో కూడా మనము స్పర్మ్ పారామీటర్స్ కొంచెము అబ్నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట వీటి వల్ల. అండ్ ఆల్సో ఇన్ఫ్యాక్ట్ సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్లో కూడా ఏమవుతుందంటే సెడెంటరీగా ఉంటారు, ఎక్కువ ఎక్సర్సైజెస్ ఉండవు, ఎక్కువ మూమెంట్ ఉండదు, ఒకే సీట్లో హోల్ డే యూర్ సిట్టింగ్ అండ్ వర్కింగ్. అండ్ ఆ ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ల్యాప్టాప్స్ లాంటివి కూడా మీద పెట్టుకొని పనిచేయడము, ఇటువంటి చిన్న చిన్న విషయాల వల్ల ఏమవుతుందంటే ఆ లోకల్ రీజన్లో హీట్ ఎక్కువ అయ్యి టెస్టిస్లో స్పర్మ్స్ ప్రొడక్షన్ హిండర్ అవుతాయి అన్నమాట. సో చిన్న చిన్న ఆల్టరేషన్స్ ద్వారా వీ కెన్ మేక్ సమ్ కరెక్షన్స్. నెక్స్ట్ కమింగ్ టు డ్రెస్సింగ్ అంటే అటైర్. ఎట్లా ఇప్పుడు బ్రీఫ్స్, బాక్సర్స్ ఉంటాయి మెన్కి. ప్రిఫరబుల్లీ యూ షుడ్ చూస్ బాక్సర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్రీఫ్స్. ఈ బాక్సర్స్లో కూడా ఇండియన్ ఎన్వైర్న్మెంట్కి అంటే చాలా హాట్ సమ్మర్స్ ఉంటాయి మనకు, ఆల్ త్రూ అవుట్ కూడా టెంపరేచర్స్ హై ఉంటాయి ఆల్ ఓవర్ ద ఇయర్. సో ప్రిఫరబుల్లీ కాటన్ బాక్సర్స్ని ప్రిఫర్ చేయాలండి రాదర్ దెన్ నైలాన్ బాక్సెస్. సో దిస్ ఈజ్ అబౌట్ క్లోదింగ్. నెక్స్ట్ ఫుడ్.
డైట్ ద్వారా ఏం చేయొచ్చు? ఫుడ్ రిచ్ ఇన్ ఆస్పార్టిక్ యాసిడ్, వైటమిన్ సి, లైకోపిన్ రిచ్ ఫుడ్స్ అంటాం. లైకోపిన్ రిచ్ ఫుడ్స్ అంటే యూజువలీ రెడ్ కలర్డ్ ఉంటాయి, టొమాటోస్ కానీ వాటర్ మెలన్స్ కానీ, అండ్ స్ప్రౌట్స్ మొలకలు అంటాం కదండి అది, నట్స్. సో వైటమిన్ సి, వైటమిన్ డి, వైటమిన్ ఈ అండ్ లైకోపిన్ రిచ్ ఫుడ్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ సైడ్ నుంచి ఏం చేయొచ్చు? ఆల్ దీస్ ఐ టోల్డ్ ఒక పేషెంట్ సైడ్ నుంచి లేదా కపుల్ సైడ్ నుంచి వాళ్ళు తీసుకోగలిగే మెజర్స్ అనమాట. నో యాజ్ అ డాక్టర్ ఏం చేయొచ్చు అంటే సర్టెన్ మెడికల్ ఫార్ములేషన్స్ ఉన్నాయి, టాబ్లెట్స్ విచ్ విల్ హెల్ప్ అండి. సో ఈ టాబ్లెట్స్ని మేము యాంటీ ఆక్సిడెంట్స్ అంటాము. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఫుడ్లో ఏవైతే రిచ్ ఉన్నవి తీసుకోమంటున్నామో ఆ సిమిలర్ కాంపనెంట్స్, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిపి అవసరమైన క్వాంటిటీస్లో మనము టాబ్లెట్ ఫార్ములేషన్స్లో ఉన్నాయి. అవి హస్బెండ్ తీసుకుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అట్లీస్ట్ 1 month 2 monthsలో మనము ఇంప్రూవ్మెంట్ చూస్తాం కౌంట్స్లో. ఎటువంటివి అంటే మళ్ళీ సేమ్ లైకోపిన్, వైటమిన్ సి, వైటమిన్ డి, వైటమిన్ ఈ, జింక్ మైక్రోన్యూట్రియంట్, ఇంకొకటి కోఎన్జైమ్ క్యూ అని ఉంటుంది. యూజువలీ డైటరీ సోర్సెస్ ద్వారా మనం ఎక్కువ దీన్ని ఆబ్టైన్ చేయలేము. సో ఈ కోఎన్జైమ్ క్యూ అనేది మనకు టాబ్లెట్ ఫార్ములేషన్స్లో ఉంటుంది కాబట్టి అలాంగ్ విత్ ఆల్ ద లైఫ్ స్టైల్ ఆల్టరేషన్స్ కానీ, వర్క్ ప్లేస్లో తీసుకునే మెజర్స్ కానీ, ఫుడ్స్లో చేంజెస్తో పాటు మనం ఈ ఓరల్ టాబ్లెట్స్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటే డెఫినెట్గా మనకు ఇంప్రూవ్మెంట్స్ అన్నవి కనపడతాయి. దిస్ ఈజ్ అబౌట్ వేరియస్ టిప్స్ అండి మనం తీసుకోగలిగేది స్పర్మ్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో ప్లీజ్ పోస్ట్ చేస్తే వీ విల్ గెట్ బ్యాక్ టు యూ అండ్ రిప్లై. థ్యాంక్ యూ.